నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇక్కడ కొన్ని టాపిక్స్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, ఇంకా ఫార్మర్స్లో ఈ రెడ్ బోరర్ అటాక్ అనేది చాలా వరకు కనిపిస్తుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్ప్రే చేయకపోతే ఇలా అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం, చాలామంది ఈ కౌడంగ్ వేస్తారు, పేడ, పశువుల పేడ వేస్తారు. దానివల్ల ఈ బోరర్ అటాక్ అనేది జరుగుతుంది. వీటిని రైనోసిరస్ బీటిల్స్ అంటారు. ఇవి హోల్ చేసి ఆ మట్టల్లో కొరుకుతాయి. ఇక్కడ ఈ చూడండి, శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసేటప్పుడు మధ్యలో కర్ర పెడుతున్నారు. ఆ కర్ర వల్ల ఈ చెదలు, టర్మేట్ అంటారు కదా, ఆ టర్మేట్ అటాక్ అనేది జరుగుతుంది. దానివల్ల శాండల్వుడ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ మనం చూసుకుంటే శాండల్వుడ్కి అవిసా అనేది ఇస్తే ఎలా ఉంటుందనేది చాలామందికి తెలుసు. ఇప్పటివరకు మనకు సెకండరీ పోస్ట్ కింద ఇప్పటివరకు చాలామంది తెలుసు, కానీ దాన్ని పెట్టి సక్సెస్ కాలేకపోతున్నారు. అవిసా పెడితే మంచి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. దానివల్ల చెట్టు అనేది మంచి గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక ఫార్మర్ దగ్గర నేను ఒక ఫార్మర్కి సజెషన్ చేస్తే తను ఈ అవిసని కరెక్ట్గా మెయింటైన్ చేశాడు. కాబట్టి విత్ ఇన్ 1 year లోపే శాండల్వుడ్ ప్లాంటేషన్ అనేది వెరీ వెల్గా, వెరీ గ్రీన్గా చాలా బాగా వచ్చింది. అంటే మనము చిన్న చిన్న విషయాలే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్లాంట్ బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని కొత్తగా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామంటే మనము వర్మీ వాష్ అంటాం. వర్మీ వాష్ అంటే ఏంటంటే ఈ వానపాములని పైన వేసి వాటి యొక్క వ్యర్థాలను కింద కలెక్ట్ చేసి చెట్లకి ఇస్తాం. అలా వర్మీ వాష్ని మనం చెట్లకి వారానికి ఒకసారి లేదా 15 days వన్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్ గ్రోత్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. వాటితో పాటు మనం జీవామృతాలు ఇవ్వచ్చు, ఘనజీవామృతాలు ఇవ్వచ్చు, నీమస్త్రాలు ఇవ్వచ్చు. దానివల్ల చెట్టు అనేది ఇలా చాలా బాగా గ్రో అవుతుంది. శాండల్వుడ్కి మెయిన్ కావాల్సినవి వాటర్ మేనేజ్మెంటు, న్యూట్రియన్స్ మేనేజ్మెంటు, తర్వాత ఓస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే శాండల్వుడ్ గ్రోత్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విషయాలే కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా నెగ్లెక్ట్ చేయొద్దండి. మనము చిన్న విషయాలే పెద్దగా అవుతాయి. దానికోసం తగిన చర్యలు తీసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే బాగా గ్రో వస్తుంది. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.